ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. మనము దిగంబరులముకు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. మరొకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. ప్రతి మాటకు కొన్ని ఆత్మీయ అర్థాలు ఉంటాయి. పౌలు గారి మాట చెప్పుట్లో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. మీరు దిగంబరులు కాక వస్త్రము ధరించుకొను లేక కొనిన వారిగా అగపడుదురు, కనబడండి అని చెప్పారు. అసలు దిగంబరత్వంలోనికి నడిపించేది ఎవరు? దేవుడు సంఘానికి ధరించే వస్త్రాలు ఏమై ఉంటాయి? లేఖనాల్లో నుంచి కొంచెం మనం గమనించవలసిన అవసరత ఉంది. సంవత్సర ప్రారంభంలో ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, రక్షణ పొందిన ప్రారంభ రోజుల్లో దేవుడు మనకు ఎన్నో వస్త్రములు ధరిస్తారు. మొదటిగా మీరు గమనించవలసినది, వస్త్రము అనే చోట మీరు స్వభావము అని నోట్ చేసుకోవాలి. చాలా చోట్ల వ్రాయబడింది, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోనండి, ఉల్లాసము అను వస్త్రమును ధరించుకోనండి. రక్షణ అనే వస్త్రాన్ని ఆయన మనకు ధరించారు. మహిమ అనే వస్త్రాన్ని ఆయన మనకు ధరించారు. అలంకారం అనే కొన్ని వస్త్రములను ధరించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తే 12 వస్త్రములను గూర్చినటువంటి బోధ ఉంది. అంటే అలాంటి వస్త్రములు మనకు స్వభావములుగా ఆయన ధరించారు. అప్పుడప్పుడు ఆయన మనల్ని చూస్తూ ఉంటారు. ధరించినటువంటి వస్త్రము ధరించినట్లుగానే ఉందా, ఆ వస్త్రాన్ని ఏమైనా కోల్పోయారా అని. అంటే దేవుడు ధరించినటువంటి వస్త్రములు లేక స్వభావములు అలాగే ఉన్నాయా లేదా అని అప్పుడప్పుడు ఆయన మనల్ని చూస్తూ ఉంటారు. ఇయర్ ఎండింగ్లో మరీ పరీక్షిస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, ఒక పెండ్లి విందుకు పిలువబడ్డారు. లోపలికి రావటానికి పెండ్లి వస్త్రము ఇవ్వబడింది. అందరూ విందులో కూర్చున్నారు. వచ్చిన వారందరినీ చూస్తూ ఉన్నారు. పెండ్లి విందు చేసినటువంటి రాజు ఒక ఆయన ఇచ్చినటువంటి వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ పెండ్లి వస్త్రం లేకుండా ఇలా ఎందుకు వచ్చావు నీవు అని అడిగారు. ఏమి సమాధానం చెప్పలేదు. మౌనముగా ఉండినని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత అతన్ని శిక్షించిన విధానం వేరుగా ఉంటుంది. మీరు గమనించాలి. అంటే ఒకప్పుడు అతనికి వస్త్రం ఇవ్వబడింది, ఆ వస్త్రం ఇప్పుడు పోగొట్టుకున్నాడు. సంవత్సర ప్రారంభం, మనం రక్షణలోనికి వచ్చిన ప్రారంభంలో కొన్ని స్వభావములను ఆయన వస్త్రము వలె
ధరించాలి. ఇప్పుడు ఆ వస్త్రములు లేక ఆ స్వభావములు అలాగే ధరించబడి ఉన్నాయా, లేక ఆ స్వభావములన్నిటిని పోగొట్టుకొని దిగంబరులుగా అగపడుతున్నారా? కొన్ని రెఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను, చదువుతున్నారు, గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దౌర్భాగ్యుడంట, దిక్కుమాలిన వాడవను, దిక్కుమాలిన వారట, దరిద్రుడును, దరిద్రులట, గ్రుడ్డివాడవను, గుడ్డివాడట, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక. ఈ నోట్ చేసుకోండి. వస్త్రములను పోగొట్టుకొని నేను దిగంబరిగా మారానే అనే సంగతిని గుర్తించక, ఆ పాయింట్ నోట్ చేసుకోకుండా కింద అంటాడు చూడండి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. చూశారండి, అన్నిటిలో బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావు. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధిని చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు. కొన్నిసార్లు వెనకకు తిరిగి మనం ఆలోచన చెయ్యం. గుర్తించాలి ఈ వాక్యాన్ని. ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు, సంఘమా, నీకు ఇచ్చినటువంటి వస్త్రములను పోగొట్టుకున్నావు. ఒంటి నిండా నగలున్నాయి అనుకుంటున్నావు, ఇంటి నిండా ధనముంది అనుకుంటున్నావు, సుఖ సౌఖ్యాలు బాగానే అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు. కానీ వస్త్రములను పోగొట్టుకొని దిగంబరిగా మారావే అనే సంగతిని గుర్తించలేకపోతున్నావు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరి వెన్ని వీపు మీద ఉన్నటువంటి మచ్చ వారు గుర్తించలేరు. వేరొకరి సహాయం కావాలి. అలాగే వాక్యపు సహాయం ఏం చేస్తుందంటే, వస్త్రములు ధరించుకొనిన వారిమా దిగంబరులమా అని మనకు తెలియచేస్తూ ఉంది. ఇదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా ఒకసారి గమనించండి. కరుణ కలిగిన దేవుడు ఏం చెప్తున్నారో చూడండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని. చూశారా, దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. వస్త్రాన్ని కాపాడుకోండి. ధరించిన వస్త్రాన్ని దాచుకోండి. ధరించిన వస్త్రాన్ని, స్వభావాన్ని కాపాడుకోండి. స్వభావములను పరీక్షించుకోవటానికే ఉపవాస కోడికలు. రాబోయే సంవత్సరం ఆశీర్వాదముగా మార్చుకోవటానికే ఉపవాస కూడికలు. చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞత భావము కలిగి జీవించటానికే ఈ ప్రార్థనలు దేవుడు మనకు ఇచ్చారు. ఈ మొదటి పూట ప్రభు నిన్ను అడుగుతున్నారు, దిగంబరివా, వస్త్రము ధరించి ఉన్నావా? వస్త్రములన్నీ పోగొట్టుకొని దిగంబరత్వములో కూర్చొని ఉన్నావా, లేక వస్త్రములను ధరించుకొని కాపాడుకుంటూ ఉన్నావా? కొందరి డేటా తీస్తాను చూడండి.
ఆదికాండం 3వ అధ్యాయం, మామూలుగా చదవండి పర్వాలేదు, 10వ వచనం. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, ఆదాము డేటా నోట్ చేసుకోండి. ఆదాముకు దేవుడు మహిమా వస్త్రాన్ని ధరించాడు. అది ఎవరికి అర్థం కాని వస్త్రం, లోకస్తులకు తెలియని వస్త్రములు. అలా కొన్ని స్వభావములను దేవుడు మనకు ధరించారు. ఆదాముకు మహిమా వస్త్రము ఉన్నది అనే సంగతి ఆయన తెలుసు, దేవుని తెలుసు, సాతానుకు తెలుసు. సాతాను పని ఏమిటంటే దేవుడు ధరించినటువంటి వస్త్రములను ఒక వ్యక్తి పోటు చేసుకోవాలి, మొత్తం మీద దిగంబరిగా మారాలి. ఎందుకంటే దేవుడు సాతానుకు కూడా ఒకప్పుడు ఏమండి ఒక తేజో నక్షత్రముగా, కెరూబుగా కొన్ని స్వభావములను ధరించాడు. వాక్యం ఆ విధంగా చెప్తుంది. అలంకరింపబడిన కెరూబు, తేజోమయముగా ఉన్న కెరూబు. అయితే ఎప్పుడైతే తన జీవితంలో అతిశయము, గర్వము దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకొని ఆ మహిమను, తేజస్సును, అలంకారాలన్నిటినీ పాడు చేసుకొని సాతానుగా మారిపోయాడు. ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు వాడు కోల్పోయాడు. ఆయన స్వరూపము, ఆయన పోలికైనటువంటి వ్యక్తులను కూడా దిగంబరులుగా చేయాలి. ఇలాగే ఒక చోట సభలో వాక్యం చెబుతుంటే ఒక అన్యురాలు అంటారు, ఏంటండి దిగంబరులు అంటారు, ఒంటి నిండా వస్త్రాలు ధరించుకొని వచ్చాను కదండి అన్నారు. నీకు అర్థమైంది అది, అందుకే బయట చెప్పటం మానేశాను. ఆమెకు అర్థమైంది అదండి, అన్యురాలండి, ఆమెకేం తెలుసండి దిగంబరులు కాకండి అంటే, ఒంటి నిండా బట్టలు ధరించుకున్నాను కదా అని భౌతికమైనటువంటి వస్త్రముల గురించి మాట్లాడుతున్నారు. ఇది భౌతికమైన వస్త్రముల గురించి చెప్తున్న విషయం కాదు. లోకస్తులకు, అన్యులకి, ఎవరికి తెలియని కొన్ని స్వభావములను దేవుడు వస్త్రములుగా ధరించారు. ఆదాం గారు, మీ డేటా కొంచెం తీస్తున్నామండి. తీస్తే ఇప్పుడు ఏమొచ్చింది? దేవుడిచ్చిన వస్త్రములను పాడు చేసుకొని దిగంబరి అయి ఇప్పుడు తిన్నగా ఏమండి అంజూరపు చెట్ల చాటుకి వెళ్ళి అంజూరపు చెట్లు ఆకులు చుట్టుకొని అలా సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మీరు 16వ వచనాన్ని గమనించినప్పుడు ఇక్కడ మీరు గమనించాలి. సాతాను కొంతమందిని చూడండి కబడ్డీ ఆడాడు. ఒక విధంగా చెప్పాలంటే కబడ్డీ. ఏంటి ఈ కోణంలో చెప్తున్నారు రాజన్న గారు అనుకుంటారా? పౌలు గారు వల్లే ప్రార్థన చేయాలి, మేము ప్రార్థన చేస్తే, మేము యేసు నామాన్ని ఉచ్చరిస్తే ఎందుకు దయ్యపు శక్తులు పోవు అని పెద్ద పథకం వేశారు. ఏమండి, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. దొంగ వచ్చినప్పుడు అరవాల్సింది కుక్క, గాడిద అరిసిందంట. మధ్యరాత్రి యజమానులు లేచి కర్ర తీసుకొని పెట్ట 4 దెబ్బలు వేసాడు. అంత పెట్టాను, తిన్నావు, శుభ్రంగా పండుకో, మరలా రాత్రి అరుస్తావేంటి అని.
అదే కుక్కరిసినట్టయితే దొంగడు వచ్చాడేమని గమనించేవాడే. కార్పెంటర్ చేసే పని కార్పెంటర్ చేయాలి, కోతి చేసే పని కోతి చేయాలి. ఆయన చెక్కలు 2 త్రిప్పి అటు వెళ్ళాడంట భోజనానికి. కోతి వచ్చి చెక్క మీద కూర్చొని తోక దాంట్లో పెట్టుకొని మళ్ళీ తిప్పిందంట. రాయండి, అది కూడా రాయండి. మేము యేసునామములో ప్రార్థన చేస్తాం చేశారు. అదే కబడ్డీ అన్న చూడు ఇందాక, వాళ్ళందరిని ఆడుకున్నాడు సాతానుగాడు. ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరులుగా పారిపోయారంట. చూడండి, వారు దిగంబరులుగా పారిపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు దిగంబరత్వంలోనికి రావటానికి కారణం ఏమిటి? సాతాను పని. అంటే దేవుడు ధరించినటువంటి చక్కని స్వభావాలన్నిటినీ సాతానుగాడు ఏం చేస్తాడంటే వారి జీవితంలో లేకుండా చేస్తాడు. ఇది వారి డేటా. నేను యోబు గారి డేటా కూడా ఒకటి తీయాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. భయపడబాకండి, అందరు డేటాలు తీసి ఆఖరికి నా డేటా తీస్తారా అని. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దానికి పై మాటలు మీరు ఒకటి నోట్ చేసుకుంటారా? లేచి ఎవడు చించమన్నాడు? దిగంబరత్వం కనపడకుండా ఏదో ఒకటి అడ్డం ఉంది, ఆ అడ్డం ఉన్న దాన్ని కూడా తీసేస్తాడా? కాస్త ఉంచుకోవచ్చుగా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇది చూడండి, 7,000 గొర్రెలు చచ్చిపోయినాయి, గాడిదలు చనిపోయినాయి, ఎద్దులు చనిపోయినాయి, 10 మంది పిల్లలు చనిపోయారు, ఇల్లు కూలిపోయింది, అన్నీ కోల్పోయినా ఈయనకు వస్త్రం ఉంది. కొన్నిసార్లు చూడండి, చుట్టూ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీ స్వభావములకు హాని కలగకుండా దేవుడు పెడతాడు. అన్నీ పోయినటువంటి ఆవేశంలో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు, అర్థమైందా, చెయ్యి ఇదిగో నాకు వద్దని విసిరి కొడతాం. అది మీకు టూకీకి అర్థమయ్యేది చెప్పనా? ఎప్పుడు దమ్ బిర్యానీ తెచ్చేవాడు అనుకో భర్త ఇంటికి, ఆ రోజు దమ్ బిర్యానీ తేకుండా ఏదో ఫ్రైడ్ రైస్ తెచ్చాడు. ఏదోలే చచ్చినోడి పెళ్ళికి వచ్చినంత కట్నమే అనుకొని ఏదో ఒకటి ఇచ్చారులే అని చెప్పి తింటే సరిపోతుంది. కింద పైకి చూసి ఎవడికి కావాలి ఇది అని మొహాన్ని కొడితే ఎలా ఉంటుంది? ఎవడికి కావాలని కొట్టినట్టునే ఉంటుంది బతుకు. అర్థమైంది మీకు? అయ్యి బాబోయ్ ఎంతమంది గురించి ఎన్ని చెప్పాలి. కొంతమంది రే అని కొంచెం అరిస్తే విన్నారా, నాకెందుకు అని ఫోన్ టేబుల్ మీద పడేసి వెళ్ళిపోయిన మేధావులు ఉన్నారు ఇక్కడ. అంటే మీకు అర్థం కావాలి, సాతాను కొన్నిసార్లు చుట్టూ సమస్యలను విన్నరా పెట్టినప్పటికీ కరుణ కలిగిన దేవుడు ఏం చేస్తే తెలుసండి, మన స్వభావములకు హాని కలగకుండా చేస్తాడు. మన స్వభావాలు కూడా చెడిపోతే ఇక భక్తి ఎందుకండి? సాతానును పరిధుల్లో పెట్టాడు. ఆస్తులు తీసివేయి, నేను కాదంటలేదు. పిల్లలను చంపుతావో చంపు, రోగం పెడతావో పెట్టు, ఎన్ని పెట్టినా అతని స్వభావం మాత్రం మారదు. అతను ఆవేశపడడు, తొందరపడడు,
కొంచెం ఆగండి, తోడు కావాలంటే. దేవుడు అందుకే పై వస్త్రాన్ని అలాగే ఉంచాడు, లేకపోతే సాతాను గారు దాన్ని కూడా తీసేసేవాడే. అన్ని సమస్యలు చుట్టుముట్టేసరికి కొంతమంది ఆవేశం ఎక్కువ అవుతుంది, యోబు గారిలాగా. అన్ని చుట్టుముట్టినా నీకు ఓర్పు అనేది ఇచ్చాడు దేవుడు, సహనం అనేది ఇచ్చాడు దేవుడు, ప్రభు పాదాల దగ్గర మోకరించే విధానాన్ని ఇచ్చాడు, సహించే భారాన్ని ఇచ్చాడు దేవుడు నీకు, అన్నిటినీ ఓర్చుకునే విశాల హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎన్ని విషయాలు నీకు తెలిసినా దాన్ని తలకాయలో పెట్టుకొని ప్రార్థన చేసే మనసునిచ్చాడు దేవుడు. సమస్యలు ఒక్కసారి చుట్టుముట్టేసరికి ఏమండి మీ మెమొరీ జీబీ సరిపోక కృష్ణారండి ఒక్కసారి బద్దలైపోయింది. ఓవర్ కాకపోతే పై వస్త్రాన్ని తీసేస్తే ఇంక ఇప్పుడేమైంది? చాటేది. కొన్నిసార్లు గమనించాలి, సాతాను దిగంబరత్వములోనికి నడిపిస్తాడు. అదే సమయంలో కొన్నిసార్లు మీ స్వభావములను మీరే కోల్పోయి పోగొట్టుకొని దిగంబర స్థితికి వెళ్ళే పరిస్థితులు వస్తాయి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారిమిగా కనబడుదుముగాక. మరొకసారి చెప్తున్నాను, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారిమిగా కనబడుదుముగాక. ఇంకొక మేధావిని గురించి కూడా ఆలోచన చేద్దామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడేమని రాయబడిందంటే, ఆహాజు రాజు ఏలుబడి చేస్తున్నటువంటి రోజుల్లో దేవుని మందిరపు తలుపులన్నింటినీ మూశాడు. ప్రతి పచ్చని చెట్టు క్రింద బలిపీఠాలు కట్టాడు. ప్రజలందరూ తప్పుడు త్రోవల్లోనికి వెళ్ళటానికి అతడే దారి తీశాడు. ఇతడు ప్రభుత్వం చేసిన రోజుల్లో వాక్యం అంటుంది, దేశమంతటిని ఇతడు ఏమండి దిగంబరిగా చేశాడట. దేశమంతటిని అంటే కొంతమంది వారు దిగంబరులు కావటమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా దిగంబరత్వంలో తీసుకొని వెళ్తారు. వారు చెడ్డది కాదు, వారి పిల్లలను కూడా చెడగొడతారు. విన్నారండి? ఇంటి యజమానుడు చెడిపోవటం కాదు, ఇంట్లో భార్యను చెడగొడతాడు, పిల్లల్ని చెడగొడతారు. కొంతమంది పిల్లలు చెడిపోవటం కాదు, వారిని బట్టి తల్లిదండ్రులు కూడా చెడిపోయే పరిస్థితులు వస్తాయి. అహాజు రాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో దేశమంతటిని ఏం చేశాడట? దిగంబరిగా మార్చాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీ ద్వారా మీ కుటుంబాలకు హాని కలగకూడదు, మీ ద్వారా మీ పిల్లలు తప్పుడు త్రోవల్లోకి వెళ్ళకూడదు, మీ ద్వారా ఏమండి మీ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి వారి స్వభావములకు ఇబ్బంది కలగకూడదు. మొదటిగా ఒక మాట అంటారు, గుర్తుందా? ద్రాక్ష ఫలాల కొరకు ఎగిరి 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 అవి అందకపోతేనట ఇవన్నీ పుల్లన అనుకుంటూ వెళ్తుందట ఒక నక్క. ఇంకొక నక్క వస్తున్నప్పుడు ఎలా ఉన్నాయని అడిగింది, ఇది తినలేదు, ఎగిరింది, అందలేదు. నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు, నువ్వు ఎగురు, దొరికితే తిండిరా అనాలి.
అన్ని పులన అనుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆ వచ్చేది కూడా వెళ్ళిపోయింది వెనక్కి. కొంతమంది నేను గమనిస్తాను, కష్టపడి ఇద్దరు ముగ్గురిని ఆ ప్రాంతంలో వారే తీసుకొస్తారు. ఇక్కడ కాదులేండి, కొన్ని చోట్ల నేను సేవ చేసి వచ్చాను కదా, వారే తీసుకొస్తారు. ఇద్దరు ముగ్గురు 2 కుటుంబాల్లో మందిరాన్ని తీసుకొస్తారు. మా మందిరం మాదని మంచి ఉపదేశాలు సేవ అను. వీళ్ళకి ఏదో కొంచెం వాక్య నిమిత్తం శ్రమ కలిగినప్పుడు విన్నారా, వారు తిన్నగా ప్రార్థనా మందిరానికి బయలుదేరితే విన్నారా, మొదట వాళ్ళం మేమే వెళ్ళి సుడిపడి కూర్చున్నాం, తెగ వెళ్తున్నారులే బాగానే అని ఒక్క మాట అంటే ఇంకేముంది, బైపాస్ రోడ్లో అడ్డంగా బ్రేకులు వేసినట్టే. అహాజు రాజు, అర్థమైంది మీకు, దేశమంతటిని దిగంబరిగా చేశాడు. ఒక సేవకుడు సంఘమంతటిని దిగంబరిగా చేయకూడదు. ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఏమండి సీఎం అనుకుందాం, దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫిఎం అనుకుందాం, దేశాన్ని దిగంబరిగా చేయకూడదు. ఈ సమయంలో ఇంకొక మాట కూడా ఇందులో నేను మీకు చెప్తాను, తర్వాత ఒక 3 మాటలు మీకు వివరిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ దిగంబరత్వము కనబడకూడదు. ఎక్కడ? నీ బలిపీఠము దగ్గర. బలిపీఠం అంటే మనకు తెలుసు, ప్రార్థన చేయటానికి వచ్చాం, దేవుణ్ణి మనం సమీపించడానికి వచ్చాం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సమీపించినప్పుడు ఆ బలిపీఠము దగ్గర మీ దిగంబరత్వము కనబడకుండాన్నట్లుగా ఉండాలి. దిగంబరత్వాన్ని అగపరుచుకుంటూ ఏమైనా వస్త్రములు ధరించుకోకుండా మనం బలిపీఠం దగ్గర చేరితే ఫలితం లేదు. యేసు ప్రభు చెప్పిన మాట మీకు గుర్తొస్తుంది కదా, ఒక వ్యక్తి బలిపీఠం దగ్గర బలి అర్పిస్తూ ఉన్నప్పుడు తన మీద తన సహోదరుడికి ఏమైనా ఒక పగో కోపమో ఈర్షో ఏదో ఉందని తెలిసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట వెంటనే నీ సహోదరి దగ్గరికి వెళ్ళి అది ముందు ఒక క్లారిటీ చేసుకొని, విన్నారా, క్లియర్ అయిపోయి ఆ తర్వాత వచ్చి బలిపీఠం దగ్గర నీవు అర్పణ అర్పించు, అది అంగీకరించబడుతుంది. దిగంబరత్వములో వస్త్రములన్నీ పోగొట్టుకొని బలిపీఠం దగ్గరకు వచ్చి ఇప్పుడు 3 రోజులు కాదు, ఇంకొక 3 కలుపుకొని 6 రోజులు ప్రార్థన చేసినా ఫలితం ఉంటుందా? అందుకని బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నేను వస్త్రములు ధరించిన వ్యక్తినా లేకపోతే వస్త్రములను పోగొట్టుకున్న వ్యక్తినా అని పరిశీలన చేసుకుంటే ఈ ఉపవాస కూడికల యొక్క ముగింపు మీరు వస్త్రములు ధరించిన వారిగా కనబడుదురుగాక. మరొకసారి చెప్తున్నాను, వస్త్రములు ధరించిన వారిగా అగపడుదురుగాక. ఎన్ని వస్త్రాలు ధరించాడండి. ఇంకొక వచనం కూడా చెప్తాను చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని నోట్ చేయండి. తర్వాత మీరు 4వ వచనం నుండి గమనించండి. క్రీస్తుకు ముందు మనం ఎలా ఉన్నాం, క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామో అనే విషయాలు అక్కడ వ్రాయబడి, మన జనన విధము అనే పదం ఉపయోగించారు. చూడగా అని 4వ వచనంలో వ్రాయబడింది.
ఒక తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినటువంటి ఒక బిడ్డ ఎలా రక్తముతో నిండి ఉంటుందో, నేలను ఎలా పారవేయబడుతుందో, ఏంటండి, ఎవరు నూనె రాయక, ఎవరు కడగకుండా చూడటానికి ఎంత అసహ్యంగా ఉంటుందో అలా ఉందట యేసుక్రీస్తులోనికి రాక మునుపు మనం జీవితం. ఎవరి జీవితమైన అలాగే ఉంది ఒకప్పుడు. అయితే వాక్యం అంటుంది, అందరూ నిన్ను చూడటానికి అసహ్యపడి, ఎవరు నిన్ను చేరదీయలేక, నూనె రాయక, నీ రక్తాన్ని కడగక ఉన్నప్పుడు నేను కదా నీ వద్దకు వచ్చి నువ్వు పడిపోయిన స్థితిని చూసి నీ మీద జాలిపడి నీ రక్తం అనే పాపమంతటిని కడిగివేసి నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లుగా నేను నిన్ను వృద్ధిలోనికి తెచ్చాను. నానా విధములైన వెండితో, బంగారములతో, రత్నములతో, ముత్యములతో, వస్త్రముల చేత నేను నిన్ను అలంకరించాను. చూసారా? నేను నీకిచ్చిన ప్రభావము వలన ఇదిగో 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 నేను నీకు ఇచ్చినటువంటి ప్రభావం వలన నీవు సౌందర్యవతివైతివి, నువ్వు పరిపూర్ణత చెందితివి. దేవుడు మనల్ని పరిపూర్ణులుగా మార్చాడు, సౌందర్యవంతులుగా మార్చారు, సకలమే ఇచ్చారు. ఏ విషయంలో కూడా దేవుడు మనం తక్కువ చేయలేదు. వెనకకి తిరిగి ఆలోచన చేస్తే మనమేనా ఈ స్థితిలో ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయలేదు దేవుడు. ఆయన యొక్క మహిమను, ఆయన ప్రభావం మనకిచ్చి మనల్ని ఆయన పరిపూర్ణపరిచాడు. నానా విధములైన వస్త్రములతో ధరించాడట. ఒక 3 విషయాలు నేను మీకు చెప్తాను. వస్త్రములను పోగొట్టుకునే ఒక 3 స్వభావాలు ఉంటాయి. వాటిని మీరు సరిదిద్దుకోగలిగితే రాబోయే రోజులు దిగంబరులు కాక వస్త్రము ధరించిన వారిగా కనబడుదురుగాక. ఒక 3 మాటలు చెప్తాను, క్లుప్తంగానే చెప్తాను. నోట్ చేయండి. ఆదికాండం 9వ అధ్యాయం 21, 22. ఇక్కడ నోవాహు చరిత్ర మనకు తెలుసు. కొంచెం మీరు ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా కొంచెం గుర్తించాలి. నోవాహు ఎవరు? చుక్కిగా మనం చెప్పవచ్చు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, దేవుని కృప పొందినవాడు. మీకు అర్థమైందా? మరోసారి చెప్పానా? నోవాహు ఎవరండి? ఆ తరము వారిలో నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచారు, దేవుని దృష్టి యందు కృప పొందాడు. ఈ చాలువా? ఈ 4 స్వభావాలు. భయంకరమైన జలప్రలయము నుండి తప్పించబడ్డారు. ఇదే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది. జనవరి నెల 1వ తేదీ నుండి ఇదిగో ఈ రోజు వరకు ఎన్నెన్నో 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 మనల్ని మృంగవలనని, ముంచి వేయవలనని ఎన్నో జలప్రలయాలు వచ్చినప్పటికీ ఆ జలప్రలయాలలో నుండి నా దేవుడు ఒక్కొక్కరిని తప్పించారు, విడిపించారు. ఆయన మనలను కాపాడాడు. కాపాడిన కృతజ్ఞత ఏది? కాపాడిన ఏమండి దేవుళ్ళ జీవించిన జీవితం ఎలా ఉంది? నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, ఏమండి దేవునితో నడిచినవాడు, దేవుని కృప పొందినవాడు. మరి ఇప్పుడు చూడండి 21వ వచనం.
అతడు ఒక ద్రాక్ష తోట వేసి వ్యవసాయము చేసి ద్రాక్ష రసాన్ని త్రాగి మత్తుడై ఆ మత్తులో తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రమును ఆయన జార విడుచుకొని ఇప్పుడు వస్త్రము లేనివాడై దిగంబరిగా వస్త్రహీనుడిగా కనబడుతున్నాడు. నీతిమంతుడు వస్త్రహీనుడు కావటం ఏమిటి? నిందారహితుడు వస్త్రహీనుడు కావటం ఏమిటి? దేవుని కృప పొందిన వాడు వస్త్రహీనుడు కావటం ఏమిటి? ఇది అన్ని జనులకు సంబంధించిన సందేశం కాదు, ఆత్మీయులకు సంబంధించిన సందేశం ఇది. వస్త్రహీనుడై ఉండటమే కాదు, ఆ మత్తు నుండి మేలుకొని అనే పదం ఉంది క్రింద. మత్తు నుండి మేలుకొని తన కుమారుణ్ణి శపిస్తున్నాడు. ఆశీర్వాదపు కుటుంబంలో పుట్టినవాడు, నిలువెత్తు ఆశీర్వాదం నోవహుకు తెలుసు. పిల్లలను కూడా జలప్రలయములో నుండి తప్పించుకున్నటువంటి ఏమండి మంచి చరిత్ర కలిగిన వాడు చివరికి ఇప్పుడు తన కుమారుణ్ణి తన నోటితో శపిస్తున్నాడు. నువ్వు శపించబడిన వాడవై అనే పదం అన్నాడు. చూడండి, ఇక్కడ మీరు గమనించాలి. మత్తు నుండి మేలుకొని ఇప్పుడు వస్త్రహీనుడు దిగంబరి కావటానికి గల కారణం ఏంటో మీరు గుర్తించండి. మత్తు మత్తు ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా చెప్పారు. చూడండి, లూకా సువార్త 21:34 చూడండి ఏమనుందో. మీ హృదయములు ఒకవేళ తిండి వలననైనను మత్తు వలననైనను ఐహిక విచారముల వలననైనను ఈ మందత్వం ఆసక్తిగా దేవుని సన్నిధికి రాకపోవటం, ఆసక్తిగా ప్రార్థన చేయకపోవటం, ఆసక్తిగా పరిచర్యలో ఉత్సాహంగా ఉండకపోవటం, తిండి వలననో ఐహిక విచారముల వలననో ధనభోగముల వలననో మత్తు 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 ఈ మందత్వం ఏం చేస్తుంటుందంటే మనిషిని వస్త్రహీనుడిగా మారుస్తుంది. పలు సందర్భాలలో పౌలు గారు చెప్పారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. ఇక్కడ అంటారు, మీరు మందులు కాక, అంటే ఇంగ్లీష్ మందులు కాదు, ఆత్మీయతలో మాంద్యులు మత్తు గలవారిగా కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివారు మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు. చూశారండి, మీరు ఇదివరకు అగపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు దాన్ని చేపట్టుకోవాలి. ఈ సంవత్సరపు చివరిలో ఎక్కడ ఏ నెలలో ఏ వారములో ఏ సమయములో మందత్వం మత్తు చోటు చేసుకుందో, ఆసక్తిని విడిచారో దానిని ఈ ఉపవాస కూడికలలో మరలా తిరిగి మీరు సంపాదించుకోవాలి. ఈ రోజున మీరు తిరిగి సంపాదించాలి. మత్తు వదలాలి. చేతులు పైకెత్తి చెప్తారు గట్టిగా, హల్లెలూయా అనండి గట్టిగా. నేను చెప్పినప్పుడు అనండి మీరు, మత్తు వదలాలి. ఇంకొకసారి, మత్తు వదలాలి. మందత్వం పోవాలి.
ప్రార్థన చేసుకోకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధన చేసుకోకుండా, ఏమండి ఏదైనా ఒక మత్తు మీ జీవితంలో ప్రవేశిస్తే ఆ మత్తు వదలాలి. ఒక వాక్యం మెసేజ్ చెప్పేటప్పుడు నాకు దొరకలేదంటే మహారోషం, ఆ రాత్రి అంతా కూడా మెలకుగా ఉంటాం. ఇప్పుడంటే కొంచెం సెల్ ఫోన్లు వచ్చినాయి, చర్చ్ కొడితే మొత్తం వచ్చేస్తున్నాయి. గతంలో అవన్నీ లేవు కదండి. వెతకాలి ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు. రాత్రి అంతా వెతికిన రోజులు ఉన్నాయి, ఎన్నో పర్యాయాలు. ఈ రోజు వరకు కూడా నా దేవుని సముఖంలో నేను చెప్పగలుగుతాను, మత్తుకు ఏ రోజు నేను చోటు ఇవ్వలేదు, మందత్వానికి నేను ఏ రోజు చోటు ఇవ్వలేదు. దేవుని పనిని నిర్లక్ష్యపరిచి అశ్రద్ధ చేసి ఏ రోజు కూడా లేదు. దేవుడే దానికి సాక్షి. రోమాపత్రిక 12వ అధ్యాయం ఇక్కడ కూడా 11వ వచనములో దీనికి సంబంధించినటువంటి మాటే వ్రాయబడింది. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుదురుగాక. మొదటి శతాబ్దములో ఆత్మయందు తీవ్రత కలిగి, ఆత్మయందు ఉజ్జీవించబడి, అత్యాసక్తితో ఏ విధముగా ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుణ్ణి కొనియాడారో, వస్త్రహీనుడు కావటానికి గల కారణం ఏమిటి చెప్పాలి? ఇప్పుడు మందత్వం, మత్తు. ఎన్ని నష్టాలు కలిగినా మత్తు వదలదా? ఇదే ఏబేలు గ్రంథంలో రాయబడిన మాట. నానా విధములైన పురుగులు వచ్చి దేశాన్ని పాడు చేస్తున్నా కానీ, గత సంవత్సరం కరోనా వచ్చి, ఈ సంవత్సరం కరోనా వచ్చి నానా విధములైనటువంటి నష్టాలు కలుగుతున్నా, పిల్లలు ఆశీర్వాదకరంగా లేకపోయినా, ఒంటి నిండా రోగాలున్నా, ఇంటి నిండా అప్పులున్నా, పిల్లల మారని పరిస్థితుల్లో ఉన్న మత్తులో నుంచి బయటికి రారా? మత్తు వదలదా? అందుకే ఏబేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే వ్రాయబడింది, మత్తులారా మేలుకొనండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీ వస్త్రములను కాకుండా మీ హృదయములను చించుకొని ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు మళ్లించబడండి. మత్తు వదలాలి, మత్తు వదలాలి, మందత్వం పోవాలి. ఉపవాస కోడికలలో సంవత్సరం రోజుల్లో ఎక్కడ మందత్వం చోటు చేసుకుందో ఆ మందత్వం పోవాలి. ఎక్కడ నోరు జారిందో, ఎక్కడ ఒళ్ళు జారిందో, ఎక్కడ చేతులు జారాయో, ఎక్కడ కళ్ళు జారాయో, ఎక్కడ ఏం జరిగిందో ఆ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే సంవత్సరం మనకు ఆశీర్వాదముగా ఉండాలి, మీకు మీ పిల్లలకు ఆశీర్వాదముగా ఉండాలి, మన సంఘానికి ఆశీర్వాదముగా ఉండాలి. అలా అయితే చెప్పండి, వస్త్రహీనులు కాకుండా వస్త్రమును ధరించిన వారిగా కనబడాలి. మత్తులో నుంచి రావాలి బయటికి. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో చెప్పాడు. యోహాను మనకు తెలుసు, పేతురు విడిచినటువంటి వలను చేతపట్టుకొని దిగినటువంటి ధోని ఎక్కి మరలా సముద్రంలో చేపలు పడటానికి వెళ్ళారు. తనతో కూడా కొంతమంది తీసుకొని వెళ్ళారు. పలుసార్లు ఎంత నిలకడగా నిబ్బరముగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా పేతురు ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నాడు. అంతకుముందే రోజుల్లో దూరం నుండి వెంబడించారు, 3 సార్లు అబద్ధం కూడా మాట్లాడారు. గెచ్చమనే తోటలోనేమో ఒక దాసుడు చెవి నరికాడు. ఇలాంటివన్నీ అపజయాలు పొడచూపుతున్నాయి. యేసుక్రీస్తు ఎత్తి చూపిస్తూనే ఉన్నారు, ఈ తగవు, జాగ్రత్త, నీ మీద చాలా ఆశయాలు పెట్టుకున్నా, నేను కొత్త నిబంధన సంఘానికి
నువ్వు ఒక మూలరాయి లాంటి వ్యక్తివి, నేను బండనైతే నీవే మొదటి రాయివి, నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, నాకు ఎందుకు తొందరపడతావు అని పలుసార్లు హెచ్చరించాడు యేసుక్రీస్తు. తప్పిపోనంటారు, నిలకడగా ఉంటానంటారు, అభ్యంతర పడనులే అంటారు, పడుతుంటారు. ఈ చోట కొంతమంది తీసుకొని మరలా చేపలు పడడానికి వెళ్ళాడు. ధరిన యేసుక్రీస్తు నిలిచి వారిని దరికి రమ్మని చెప్పి, నా పిల్లలారా, భుజించుటకు మీ వద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగారు. వారు ఏమీ లేదని చేతులెత్తి చూపించారు. నిప్పుల మీద కాల్చబడిన చేపలను వారికి విరిచి ఇచ్చాడు. వెంటనే యోహాను అన్నాడు కదా, ఆ యోహాను పేతురుకు సై చేశాడు. ఒరే బాబు, నీకు అర్థం కావట్లేదు, ఇందాక నుంచి నువ్వు చూస్తున్నావు, నీకు అర్థం కావట్లా, ఆయన ప్రభురా, ప్రభు సుమి. ఎవరు అనుకున్నావు? ప్రభు ఈయన గుర్తుపెట్టాడు. అవునా అని వెంటనే ఎవరిని నీళ్ళలోకి దుమికాడట. ఇప్పుడు పేతురు వస్త్రహీనుడు కావటానికి గల కారణం ఏమిటంటే వెనకబడిపోయిన స్థితి. చాలామంది జీవితంలో మన ప్రేయర్ రిక్వెస్ట్లో చాలా ఉంటాయి. ఒక ప్రార్థన ఏముంటుందంటే, వెనకబడిపోయిన వాళ్ళందరిని మరలా దేవుడు నూతన పరచాలి, వెనకకు పడ్డారు, వెనకబడిపోయి ఈ మాటే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు వెనకబడిపోయినట్టు ఎందుకు పడాలి వెనక? ఈ 3 రోజుల్లో ఆ మాట మనం డిలీట్ చేయాలి యేసునామములో. ఆమేనండి ఒకసారి గట్టిగాను. ఏ మాట చెప్పొచ్చుగా కొంచెం గట్టిగానే. ఎవరు పడమన్నారు? ఎవరు పడమన్నారు? వెనకబడిపోయినారు అంటే ఎవరు పడమన్నారు? వెనక ముందేమో ఉండకూడని విషయాల్లో ముందుంటారు, పడకూడని విషయాల్లోనేమో వెనకబడతారు, పడవలసిన విషయాల్లోనేమో ముందుంటారు. వెనకబడిపోయారు అనే నినాదం వినపడకూడదు మన సంఘాల్లో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ముందుకు వెళ్తున్నారు, ముందుకు దూసుకెళ్తున్నారు అనే పదమే వినాలి. ముందుకు వెళ్తున్నారనే పదమే రావాలి. వెనకబడిపోయారంట. తిండి తక్కువయ్యా, నేను ఒక మాట చెప్పు చూడండి. పేతురు సంగతే. వస్త్రహీనుడైనటువంటి చూసి అమాంతున దూకేటప్పుడు చిన్న బట్ట ఉంది, దాన్ని కూడా దాంట్లో వేసుకున్నట. వచ్చేటప్పుడు దాన్ని కట్టుకొని బయటకు వద్దామని. నేను ఒక మాట చెప్తాను. పాతాళములో, ఇంత పెద్ద మాట అంటున్నాను అనుకోబాకండి, పాతాళములో 3 స్థలాలు ఉంటాయి. కింద పాతాళములో నరకం అనే ఒక స్థలం ఉంటుంది, వెలుపటి చీకటి అనే ఒక స్థలం ఉంటుంది, అగాధము అనే ఒక స్థలం ఉంటుంది. చెప్పండి. నరకం అనే ఒకటి ఉంటుంది, తర్వాత వెలుపటి చీకటి అనే ఒక పదం ఉంటుంది, ఒక స్థలం ఉంటుంది, అగాధం అనే ఒక స్థలం. ఇదంతా కలిపితేనే, అంటే ఒక జైల్లో హత్య చేసిన వాళ్ళని ఒక చోట పెడతారు, దొంగతనాలు చేసిన వాళ్ళని ఒక చోట పెడతారు కదా, అలా అందరూ ఒక చోట ఉండరు, స్థలాలు వేరుగా ఉంటాయి. ఈ వెనకబడిపోయిన వారందరూ వెలుపటి చీకట్లో ఉంటారు. జాగ్రత్త పడాలి. అందుకే పెండ్లి వస్త్రము లేని వాడు కూడా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకున్న పర్లా మీరు. పెండ్లి వస్త్రము లేని వ్యక్తిని చూసి వెంటనే అంటారు,
పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు సహోదరుడా అని అతని కాళ్ళు చేతులు కట్టి తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? వెలుపటి చీకట్లో పడేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడండి, రాజ్య సంబంధులందరట వెలుపటి చీకట్లో ఉంటారు. ఎవరి పెళ్లి వస్త్రం లేని వారంటే ఎవరైనా దిగజారిపోయిన వారు, వెనకబడిపోయిన వారు, దిగజారిపోయిన స్థితి. రాజ్య సంబంధులు ఎవరంటే దిగజారిపోయిన స్థితి. పేతురు అంటారు ఇలాంటి వ్యక్తులను చూసి, ఒక్కసారి ఏమండి దైవ జ్ఞానం ఏమిటో గమనించి సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొంది మరలా వెనుకకు తిరిగిన వారు. పెద్ద మాట చెప్పారండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మరలా బురదలోకి దొరిలినట్టు అని పేతురు వివరించారు. 2వ పత్రిక 2వ అధ్యాయములో ఉంటాయి, తర్వాత చదువుకోండి మీరు, 19-20 వచనాల్లో ఉంటాయి ఇవన్నీ. హెబ్రీ పత్రికలో ఏమండి 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తర్వాత దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, చూశారండి, అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఇందాక పేతురులో కూడా మీరు అదే గమనించారు. ఈ లోక మాలిన్యములను ఏమండి తప్పించుకున్న తర్వాత ఇక్కడ కూడా అనుభవించిన తరువాత తప్పిపోయారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించినటువంటి మాటే మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం 26 నుండి చదువు బాగుంటుంది. ఇక్కడ 3 మాటలు నేను చెప్పాను చూడండి. వెలిగింపబడిన పరలోక సంబంధమైన వరాలు రుచి చూసిన తర్వాత, ఈ లోక మాలిన్యములను మనం తప్పించుకొనిన తర్వాత, ఇక్కడ చూడండి, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత. తప్పిపోయిన వాళ్ళు, దిగజారిపోయిన వాళ్ళు ఎవరట? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు ఇక బలి ఉండదట, న్యాయపు తీర్పును ఉండును. 29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, యేసయ్యన మనం పాదములతో త్రొక్కిన వాళ్ళతో సమానమట. త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధకమైనటువంటి నిబంధన రక్తమును అవ్యత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి, చూశారండి, ఎంతో ఎంతో ఎక్కువైనా చూశారా దండనకు పాలవుతారు. ఎందుకు ఈ మాటలు వ్రాయబడినాయి? లోక మాలిన్యములు తప్పించుకొని తర్వాత, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత. ఈ 3 మాటలు మరలా చెప్పండి, అందరూ నీరు తెలిసి ఒకసారి నేను చెప్పినట్టు చెప్పండి. లోక మాలిన్యములు తప్పించుకున్న తర్వాత అనండి, సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత అన్నీ తెలిసి దిగజారిపోయారు, అన్నీ అనుభవించి దిగజారిపోయారు. అలాంటి వ్యక్తులు వెలుపడి చీకట్లోకి వెళ్తారు. పేతురు దిగజారిపోయాడు. ఎగతాళంటే కొంతమందికి నచ్చవు, అందులో దిగజారారు. అబద్ధం అంటే అస్సలు నచ్చదు కొందరికి, అందులో దిగజారారు. చతురులు అస్సలు నచ్చవు. ఎవరైనా అక్కడ చతురులు ఆడుకుంటున్నా, ఎగతాళి చేసుకుంటున్నా, సరసోక్తులు చేస్తుంటే ఇక్కడే వ్యసన పడిపోతుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు దిగజారిపోయారు. దాంట్లో అల్లరంటే అస్సలు నచ్చదు.
అందుకే మనం వస్త్రహీనులము కాక వస్త్రము ధరించిన వారిమిగా కనబడుదుముగాక. సరే, ఇంకొక మాట చెప్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని గమనించండి. పలుసార్లు మనం ఈ వాక్యాలు చదువుకుంటున్నాం కదా. యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి ప్రయాణము చేస్తూ దొంగల చేతుల్లో చిక్కుకొని ఆ దొంగలు అతనిని కొట్టి అతని వస్త్రములను దోచుకొని పోయారు. గమనించాలి, కొర ప్రాణముతో విడిచి వెళ్ళినే ఉంది. కొర ప్రాణముతో. మనం ఎందుకు గమనించాలి? సంవత్సర ప్రారంభం రోజున మనకు సమృద్ధి జీవం ఉంది. అదే సమృద్ధి జీవం ఇప్పుడు మనకు ఉందా? కొర ప్రాణం ఉందా? కొర ప్రాణముతో పెనుగులాడుతున్నాడు. నేను చెప్తుంది ఆరోగ్య విషయం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని గురించి. అసలు ఇతడు వస్త్రములు పోగొట్టుకోవటానికి, దిగజారిపోవటానికి గల కారణం ఏంటంటే యెరికోకు దిగి అనే పదం చూడండి. అక్కడ యెరూషలేము నుండి దిగి యెరికోకు వెళ్ళాడు. అందరేమో ఎక్కుతా ఉంటారు మెట్లు, ఇతగాడేమో దిగాడు. ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలని లెక్కాలని చెప్తాం మనం. ఏమైనా దిగాడు, యెరికోకు దిగాడు. యెరికోను గురించి చాలా అర్థాలు ఉన్నాయండి, అవన్నీ నేను చెప్పట్లేదు కానీ మనకు అవసరమైన మాటలు చెప్తున్నాను. యెరికో అనే లోకములోనికి మనము దిగిపోకూడదు. ఆమేనండి. ఒకసారి చేతుల పైకి అందరూ. యెరికో అను లోకములోనికి మనము దిగిపోకూడదు, దిగకూడదు. ఆమేనండి. ఒకసారి నేను చెప్పిన మాట ఆమేన్. దిగకూడదు. మెద్దె మీద ఉన్నవారు క్రిందకు దిగకూడదు. దేవుడు మనల్ని ఒక స్థాయిలో పెట్టాడు, ఒక ఉన్నత స్థాయిలో పెట్టాడు. లోకములోనికి దిగకూడదు. ఇతగాడు దిగాడు. కొన్నిసార్లు లోకము ఆకర్షించింది. లోకానికి చాలా ఆకర్షణ శక్తి ఉంది. ఈ భూ ఆకర్షణ ఉన్నటువంటి ఎత్తు ఒకటి ఉంటుంది, అది దాటితే భూ ఆకర్షణ తగ్గిపోతుంది. నేను అందుకే కొన్నిసార్లు ప్రసంగాలు చేసేటప్పుడు పరలోకపు అంతరిక్షములోనికి మనం వెళ్ళాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు దీనికి అనుసంబంధమైనవి. ఎందుకంటే బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసిని గురించి వ్రాయబడిన మాటలు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఒక్కసారి చూస్తారా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారా? భూ సంబంధమైనవి ఏమైనా ఆకర్షించినయా?
గేటు దగ్గర లేమలిలో బంతి చెట్లు 2 వేశారంటే ఏసన్న గారు, బాగున్నాయని. బంతి చెట్లు. ప్రార్థనకు వచ్చిన ఒక ఆమె పెంతుకోస్తు బగ్ చేసే ఆమె. అసలు ఆమెకి మిగతా ఏమీ నచ్చవు, లోక అలంకారాలు. ఎప్పుడు కూడా తలలో పువ్వు పెట్టుకునేది కాదు. గేట్ దగ్గర పువ్వు చూసి భలే ఉందే అని చెప్పి దాని వైపు మొలకలు తిరిగి తెంచుకొని పెట్టుకొని, ఎన్నరా పెట్టుకొని ఆమెను అడిగిందంట, బాగుందా అని. అంటే అస్సలక్క సూపర్ ఉన్నావు, ప్రభువులోకి రాకముందు ఇలా ఉండేదండి అని మళ్ళీ తీసి పక్కన పడేసి వెళ్ళిపోయిందంట. పెట్టుకోవాలి మరలా అదొక ఏమంటారు దాన్ని, అదొక చిన్న గిలి. ఏసన్న గారు చూసి ఈ బంతి చెట్లు ఉంటే ఇలాగే చేసేటట్టు ఉన్నారని అక్కడ దాన్ని నరికేసి అక్కడ ఏదో అంజూరపు చెట్టు వేసాడట. అందుకే చూడండి ఎన్ని చెట్లు వేస్తున్నాక నేను కనకాంబరాలు, మల్లెపూలు, గులాబీ లైట్లో చూడండి ఇక్కడ. నేను కానీ వేసానంటే రాజన్న గారే వేసాడు అని చెప్పి మనిషికి ఒకటి తెంచుకొని పోతారు. శుభ్రంగా తెంచుకొని పోతే పోయారు, నన్ను ప్రొఫైల్లో మరలా పెడతారు. అదే నేను చూస్తాను తప్పకుండా. నాకు ఆ సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఏ వస్తువన్న పైకి వేయండి మీరు, ఈ భూమికి చూడండి, నా బుద్ధి లాగుతూనే ఉంటుంది. ఏదైనా వేయండి. ఈ భూ సంబంధమైనటువంటి ఆకర్షణ దాటి మనం పైకి వెళ్తే, అర్థమైందా? ఆ పైకి వెళ్తే చూడండి, అప్పుడప్పుడు రాకెట్లో మీకు చూపిస్తలా, రాకెట్లు చంద్రమండలం మీదకి వెళ్ళినట్లుగా రోబోలాగా ధరించుకొని రాకెట్లో ఇటు పల్టీ కొడుతుంటాడు, ఇటు పల్టీ కొడుతుంటాడు. చూశారు మీరు? ఇలా తిరుగుతుంటాడు రాకెట్లో, ఇలా తిరుగుతూ ఉంటాడు. చూసారా? ఎందుకు నిలబడలేకపోతున్నాడు చెప్పండి? భూ ఆకర్షణ అక్కడ లేదు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసుతో కూడా మనలను ఆయన లేపి ఆయన మనలను పరలోకమందు కూర్చుండబెట్టెను. ఎన్నో వచనం చదవండి, 7వ వచనం. నేను చెప్పిందే ఉందా? నందు ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా మనలను. ప్రస్తుతానికి మనము భూమి మీద ఉన్నప్పటికీ మీరు అనుకుంటున్నారు మేము భూమి మీదనే ఉన్నాం కదా, భూమి మీదనే కూర్చున్నాం కదా, హొసన్న మందిర్లో ఉన్నాం కదా, బాలాజీ నగర్లో ఉన్నాం కదా, కొత్తగా కొన్ని చేపల మీద కూర్చున్నాం కదా, అయ్యి బాబోయ్ ఆ ప్లేస్లో నేను ఎప్పుడు ఎక్కడ కూర్చునే కూర్చున్నారు కదా. ప్లేస్ మాత్రం మారను. రేపు మందిరం ఇటు ఎంత వెళ్ళినా అటు అంత వెళ్ళినా మీ ప్లేసులు అక్కడే ఉండాలి. మరలా ఆమెనంటలేదు ఎవరు? ఇదే ఫిక్స్ అవ్వాలా. రేపు ఎంత పెంచుతాం అటు. మంచిది మంచిది. పౌలు గారు చెప్పిన మాట మీకు తెలుసా? భౌతికంగా మనం ఎక్కడ కూర్చున్నప్పటికీ మన ఆత్మీయత ఎక్కడో తెలుసా? పరలోకమందు మనం ఆయనతో కూడా కూర్చున్నాము. పరలోకమందు మనం ఆయనతో కూడా కూర్చున్నాం. భూ సంబంధమైన ఆకర్షణలో పడకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదే ఒక పరలోకపు అంతరిక్షముగా మారిపోవాలి. రేపు 1వ తేదీ చూడాలి. 12 గంటలు దాటిన తర్వాత మనందరూ చూస్తే ఇది ఒక సామ్రాజ్యములా కనపడుతుంది. ఇదొక ప్రపంచం, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం, ఇది ఆత్మ సంబంధమైన ప్రపంచం. అనుభవించిన వారికి తెలుస్తుంది ఈ రుచి ఏమిటో. అందుకే యేసుక్రీస్తు అంట, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు బాబు, అది పరలోక సంబంధమైనది. భూమి మీద ఉన్నప్పటికీ నా ప్రజలలో దేవుని రాజ్యం ప్రారంభమయ్యింది. అందుకే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని గురించి చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. పరలోకమందు ఒక సూచన నాకు
కనబడినను ఉంది, భూమి మీద కాదట. అంటే సంఘం ఏ స్థితిలో ఉండాలి? పరలోకపు అంతరిక్షపు స్థితిలో ఉండాలి. ఎక్కడ కనపడుతుంది సంఘం? పరలోకమందు నాకు ఒక సూచన కనబడింది. సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలబడి 12 నక్షత్రముల గల కిరీటమును ధరించుకున్న ఒక స్త్రీ. అంటే ఆమె స్థితి, సంఘ స్థితి ఎలా ఉందంటే పరలోకమందు. మన ధ్యాస అంతా పైకే ఉండాలి, మనం పైనే కూర్చోవాలి, దిగకూడదు. మరోసారి చెప్తున్నా, ఈ వ్యక్తిలాగా దిగకూడదు. మనం దిగామా వస్త్రహీనులు అయిపోతారు, దిగితే వస్త్రహీనులు అయిపోతాం. కొరప్రాణంతో పెనుగులాడే పరిస్థితులు వస్తాయి. చూడండి, ఐగుప్తులో బయలుదేరాడు ఆకాను అనే ఒక వ్యక్తి. నేను ఒకసారి బాధ అనిపించింది నాకు. భయంకరమైనటువంటి కఠిన బానిసత్వాలన్నింటిని కూడా ఎదుర్కొన్న వ్యక్తే కదండి. మనం ఆలోచన చేస్తే 10 భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తున్నప్పుడు కూడా ఇశ్రాయేలు యొక్క లెక్కలో ఉండి కాపాడబడిన వ్యక్తే కదండి. గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన వ్యక్తే కదండి. ఎర్ర సముద్రాన్ని దాటిన వ్యక్తే కదండి. యోర్దాను నదిని కూడా దాటాడు కదండి. ఎరుకో దగ్గరకు వచ్చేసరికి చూశారండి, ఎరుకో పట్టుకుంది ఆ వ్యక్తిని. యెహోషువ బ్రతిమిలాడు చెప్పాడు, శపితమైన విషయంలో నమ్మకంగా ఉండండి, శపితమైన దాన్ని ముట్టబాకండి. ఎంత బ్రతిమిలాడు చెప్పాడండి. చూడండి, ఇన్ని దాటి వచ్చి ఎరుకో దగ్గరకు వచ్చేసరికి ఆకాను అనే వ్యక్తి శపితమైన దాన్ని ముట్టాడు. ఆయన యాత్ర అంతటితో ముగించిపోయింది. ఆ కొంచెం దాటితే చరిత్రలో నిలబడేవాడే. ఇది మనం ఆలోచన చేయాలి. నా జీవితం అలా ఉండకూడదు. ఎరుకు అనే లోకం ఆకర్షిస్తుంది. అలాంటి సమయాలలో నేను ఇలా నడిపించబడకూడదు, ఎరుకోకు దిక్కకూడదు. 3 ఆలోచనలు చెప్పాను మీకు. ఒకటి, మత్తు, అందులో నుంచి బయటికి రావాలి. 2 చెప్పాను, దిగజారిపోయిన స్థితి. 3 చెప్పాను, లోక ఆకర్షణ. ఇవి మనలను వస్త్రహీనులుగా మారుస్తాయి. కనుక నా ప్రియమైన సహోదరులారా, రాబోయే సంవత్సరం వస్త్రహీనులు లేక దిగంబరులు కాకుండా వస్త్రము ధరించిన వారినిగా కనబడుదుముగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, వస్త్రహీనులు దిగంబరులు కాకుండా వస్త్రము ధరించిన వారిగా కనబడినట్లు మీరు సహాయం దయచేయండి. ఒక్కొక్కరి ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచండి. ఎన్నో నూతన నిర్ణయాలు, తీర్మానాలు, నిబంధనలు, ప్రమాణాలు చేసుకుంటూ కొత్త సంవత్సరంలో ఆశీర్వాదముగా ఉన్నట్లు మీరు సహాయం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.